సర్వోన్నతుడ సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రం నాయన. మా ప్రభా, ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంతగానో కాపాడారు. మా తండ్రి, ఈ దినము పామ్ సండే మేము ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. దేవా ప్రభా, మరి నీ యొక్క యెరూషలేములో జయోత్సవంగా ప్రవేశం చేసినటువంటి ఆ దినాలను మేము జ్ఞాపకం చేసుకొని, నీవు మా కొరకు ఇంకా సిద్ధపడుతున్న విధానాన్ని బట్టి తండ్రి, మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభా, నువ్వు ఆల్రెడీ సిద్ధపడ్డావు. కొద్ది రోజుల పాటు తండ్రి యెరూషలేములో మరి నువ్వు చేయవలసిన పనులన్నీ చేసి, మా ప్రభా, ఎంతో అద్భుతమైనటువంటి బలియాగము ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి మేము నీకు ఎంతగానో వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి, ఆ విషయాలన్నీ మేము ధ్యానించుకోవడానికి తండ్రి ఈ దినం మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ దినము వాక్యం ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదింపబడ్డాము. మరి ఎంతో సంతోషంగా మేము ఆ పామ్ సండేని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మరి మా ప్రభా, మరి ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతుంటుండగా తండ్రి, ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి రాత్రి సమయంలో ధ్యానించుకోవడానికి 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనము. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరుచుకుంటువి అన్న మాటలు, మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడినటువంటి మాటలను బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము. ఇశ్రాయేలీల పట్ల నీవు చూపించిన గొప్ప ప్రేమ, నీవు చూపించినటువంటి గొప్ప ఔన్నత్యం, మా తండ్రి దేవా, మహా కనికరము, ఇదంతా కూడా నాయన మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇశ్రాయేలీలు ఎంతగానో అవిధేయులుగా ఉన్నారు. అయినా తండ్రి ప్రభా, మీరు వారి పట్ల ఎంత కృప చూపించి నాయన మీరు చేసినటువంటి గొప్ప మేలులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి మా పట్ల కూడా అదే కనికరము, అదే ప్రేమ మీరు మాకు చూపిస్తున్నందుకు నీకు వందనములు మా ప్రభా. నాయన, మరి జనములను వృద్ధి చేసే దేవుడవు తండ్రి. మా జనములను, మా తరములను కూడా మీరు వృద్ధి చేస్తారు మేము నమ్ముతూ ఉన్నాము. మా సరిహద్దులు విశాలపరిచే దేవుడవు తండ్రి మా ప్రభా. నాయన, మరి ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని మరి భక్తుడు నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా తండ్రి, మేము కూడా మా జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా వెనక తరములను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారందరి యొక్క తరములలో మేము ఉన్నాం తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వారి యొక్క భక్తి, వారి యొక్క మంచి అలవాట్లు మా ప్రభా, మా జీవితాలలో వారు చూపించినటువంటి ప్రభావము, వీటన్నిటిని కూడా మేము జ్ఞాపకం చేసుకొని మా పితరులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా జీవితాలలో మా వాళ్ళను కూడా ఈ విధంగా మీరు అభివృద్ధి చేస్తున్నందుకే నీకు వందనములు. మా జనమును కూడా అభివృద్ధి చేస్తున్నారు మా తండ్రి. మా పిల్లలను మరి అభివృద్ధి చేస్తున్నారు. దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచినట్లే మా సరిహద్దులను కూడా విశాలపరుస్తూ ఉన్నందుకే నీకు వందనములు. అయితే ప్రభా, మేము రాకడకు దగ్గరలో ఉన్నాము. మరి ఆ విషయంలో మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. నీవు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి తండ్రి, మేము నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత ఆపాదిస్తున్నాము మా తండ్రి దేవా. మా అందరి జీవితాలలో, ఇశ్రాయేల్ దేశంలోను, మా దేశంలోను, మమ్ములను, మా జీవితాలలో తండ్రి, మేము అన్యులమైనప్పటికీ తండ్రి నిన్ను అంగీకరించి ఉన్నాము మా ప్రభా. నిన్ను దేవునిగా కలిగి ఉన్నాము మా ప్రభా. మరి నిన్ను తండ్రి మా హృదయాలలో స్వీకరించి ఉన్నాము కనుక మా ప్రభా, మీరు మమ్ములను కూడా అదే విధంగా దీవిస్తారు, అదే విధంగా ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. యేసు ప్రభు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉన్నది. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షించబడతారని వ్రాయబడింది నాయన మా ప్రభా. ఎవరైనా సరే విశ్వసించి నిన్ను సొంత రక్షకునిగా నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మీరు వారి రక్షకుడుగా ఉంటారు. కాబట్టి మేము నమ్ముతున్నాము, ఆ విధంగా విశ్వసించి ఉన్నాము మా తండ్రి. నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాము కాబట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చిన విడుదలను బట్టి, మాకు ఇచ్చిన విమోచనను బట్టి, మా పట్ల మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మేము నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ నాయన నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాము. విశ్వాసులమైన ప్రతి ఒక్కరము కూడా తండ్రి నీ యొక్క
సార్వభౌమ అధికారాన్ని గుర్తెరిగి మేము నిన్ను స్తుతిస్తూ గనపరుస్తూ నిన్ను నిత్యము ఆరాధించేవారుగా ఉండడానికి ప్రభా మీరు తప్పక వాగ్దానం నెరవేరుస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మేము నీకు స్తుతులు చెల్లించే రీతిగా మమ్మల్ని ఉండజేయమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. పగలంతయు మీరు మమ్మల్ని కాపాడినందుకు వందనములు. మరి మమ్మల్ని క్షేమంగా మా ప్రయాణాలలో క్షేమమును భద్రతనిచ్చినందుకు వందనములు. కుటుంబాలన్నింటినీ కూడా మీరు ఆశ్రయించండి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానమును అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా మేమందరం కూడా నాయన మరి మా జీవితాలలో నిన్ను కలిగి ఉంటున్నందుకు నీకు వందనములు. ఎవరైతే నాయన ఇంకా నిన్ను ఎరుగక ఉన్నారో వారందరూ కూడా నిన్ను తెలుసుకునేలాగా వారి హృదయాలలో మార్పును అనుగ్రహించండి, మారు మనస్సు అనుగ్రహించండి దేవా ప్రభా. మరి ఎవరైతే కఠిన హృదయాలుగా ఉన్నారో వారి హృదయాలను మెత్తనపరచండి ప్రభా. నిన్ను తెలుసుకొని నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని వారి హృదయములలో నాయన వారి మనోనేత్రాలను వెలిగించి సిలువ విలువను అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి. మరి వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరి చిన్న బిడ్డలను దీవించండి, వారు నీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాం తండ్రి. చక్కగా మంచి ఆరోగ్యంతో ఎదుగుటకు, అదేవిధంగా ప్రభా మంచి జ్ఞానంతో ఎదుగుటకు సహాయం చేయండి. నీ మార్గంలో నడుచుకునేలాగా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి తండ్రి వారు చక్కగా నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. యవన బిడ్డలను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. వారిపైన నీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా చక్కగా మరి తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ కొరకు ఉపయోగిస్తూ తండ్రి, అదేవిధంగా చదువుకు కూడా చక్కగా ఉపయోగించుకుంటూ మంచి ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. రాస్తున్న పరీక్షల్లో తప్పకుండా విజయం అనుగ్రహించమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి నిరుద్యోగ సమస్యను తీసివేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలలో అప్పుల బాధలు ఉన్నారో వారికి అందరికీ కూడా తగిన మేలును అనుగ్రహించమని ప్రభా, వారి పైన మీ యొక్క కృప కుమ్మరించమని తండ్రి. ఎలాంటి కృంగుదలకు వారి గురి కాకుండా కాపాడం తండ్రి. మా ప్రభా ఏ కొరత ఉన్నా కూడా సమస్తం కూడా మీరు చేస్తారు అన్న విషయం తప్పకుండా వారు గుర్తుంచుకొని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని కూడా వేడుకొంచున్నాము. ప్రభా తండ్రి గర్భిణీ స్త్రీని అందరినీ ఆశ్రయించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరు క్షేమకరమైన ప్రసవం పొందుకునేలాగా సహాయం చేయండి నాయన. మా ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారు నాయన. ఐసీలో ఉన్నవారు, మరి వెంటిలేటర్పై ఉన్నవారు అనేక మంది ఉన్నారు తండ్రి. కనికరించి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ప్రభా నీవు దయగల దేవుడు తండ్రి. కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన చెందుతున్నారు, ఎంత దుఃఖంలో ఉన్నారు ప్రభా. మా తండ్రి ఆర్థికంగా ఎంతగానో చింతిస్తూ ఉన్నారు. అనేక విషయాలలో వారు తమ పరిస్థితులను సరి చేసుకోవాల్సి వస్తున్నది నాయన. మా ప్రభా కృప చూపించి వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. నీవు దయగల దేవుడు తండ్రి. వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఇళ్లలో పడకలలో ఉన్నారు దేవా, వారిని అందరినీ లేవనెత్తండి ప్రభా. కనీసం తండ్రి ఇంట్లో నడిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి పనులు వాళ్ళు చేసుకునేలాగా వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నారు తండ్రి. వారికి అందరికీ కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి మా ప్రభా. నీ దయతో నాయన వాళ్ళను ఎంతో నెమ్మదిగా మరి మా అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. సైనికులు, ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది ప్రభా మరి రాత్రులు డ్యూటీలు చేస్తుండగా వారిని అందరినీ కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మా జీవితాలలో నాయన మేము అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రాముఖ్యంగా నేను ఇప్పుడు రానైనటువంటి ఈ దినాలలో ఎంతో కష్టతరమైన దినాలను మేము ఎదుర్కోవాల్సి ఉన్నది నాయన. వాటన్నిటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నీవే కృప చూపించి నాయన ప్రభా మాకు జ్ఞానం అనుగ్రహించండి. ఏ విధంగా నడుచుకోవాలో ఆ విషయంలో జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవా మరి శ్రమలలో మరి ఒకవేళ మేము ఉండవలసి వస్తే మా తండ్రి మరి ఏ విధంగా ఉండాలి నాయన మీరు మాకు సహాయం చేసి మాకు జ్ఞానంతో జ్ఞానాత్మ కలిగిన ఆత్మను, వివేచన కలిగిన ఆత్మను మాకు అనుగ్రహించి మేము జాగ్రత్తగా నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. సేవకులను దీవించండి తండ్రి. ఎంతోమంది నాయన అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారందరినీ కూడా మీ కృపలో నడిపించండి.
ఆత్మాభిషేకంను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా, మరి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వారి హృదయంలో ఉన్న వేదన, వారికి హృదయంలో ఉన్న కష్టము, బాధ అంతా కూడా తొలగించండి. వారికి కావాల్సిన నిద్ర, మంచి నిద్రను అనుగ్రహించండి. అవును ప్రభా, మరి నీ యందు భక్తితో విశ్వాసంతో నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారికి కృప దయచేయండి. మా ప్రభా తండ్రి, మరి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని, హృదయంలో కోపము, ద్వేషము ఉంటే వాటినన్నింటినీ కూడా తొలగించమని కూడా వేడుకొంచున్నాం తండ్రి. గత వారమంతా మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడి అన్ని విషయాలలో జయప్రదంగా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు. ఈ రాబోయే వారమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. మరి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాము మా తండ్రి. అవన్నీ కూడా మాకు జయప్రదంగా జరిగించమని వేడుకొంచున్నాము మా ప్రభా నాయన. మరి ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతున్నాము. మీరు మాకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. ఏ తెగులు మా గుడారం సమీపించదు, మాకు తోడుగా ఉంటారు నాయన. మా ప్రభా, రాత్రి వేళ కలుగు ఏ భయాలు మమ్మల్ని ఏం చేయలేవు. నీ దూతల కాపుదల మాకున్నది తండ్రి. నీకు వందనములు. మా ప్రాణములు, శరీరంలో, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడను కప్పమని వేడుకొంచున్నాం తండ్రి. రాత్రి అంతా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా ప్రభా తండ్రి. మరి మంచి రెస్ట్ అనుగ్రహించండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.